సతీ హృదయం భగవంతుడు శివుడిపై అంకితమయ్యింది. ఎన్నో అడ్డంకులు ఉన్నప్పటికీ ఆమె భక్తి మార్గాన్ని ఎంచుకుంది. తన రాజసుఖాలను త్యజించి సరళత, ప్రేమతో కూడిన జీవితం ఆచరించింది. అలా సతీ మహాదేవుని ప్రియ భార్యగా మారింది. కానీ విధి వేరేలా కోరుకుంది. రాజు దక్షుని అహంకారం అదుపు తప్పింది. శివుని అవమానించాలని అతను ఘనమైన యజ్ఞాన్ని నిర్వహించాడు. అందులో శివుడు సతి తప్ప అన్ని దేవతలను ఆహ్వానించాడు. అవమానానికి గురై దుఃఖంతో సతి తన ప్రియుడి అవమానాన్ని తట్టుకోలేక అత్యున్నత త్యాగంగా తన ప్రాణాన్ని విడిచిపెట్టాలని నిర్ణయించుకుంది. తన వెనుక బూడిద, దుఃఖం తప్ప మరేమీ మిగల్చకుండా బ్రహ్మాండ అగ్నిలో లీనమైంది. దూరంగా కైలాస పర్వతంపై భగవంతుడు శివుడు తన ప్రియ భార్య మరణాన్ని గ్రహించాడు. ఆయన కోపం తుఫానులా విరుచుకుపడింది. సృష్టి మొత్తం కంపించింది. తన కోపం నుంచి శివుడు అజేయ వీరుడు వీరభద్రుని సృష్టించాడు. ఒక ఆజ్ఞతో అతన్ని రాజు దక్షుని అహంకారాన్ని నాశనం చేయడానికి పంపించాడు. వీరభద్రుడు విధ్వంస తుఫానులా దక్షుని మహలను ధ్వంసం చేశాడు. ఎవ్వరూ అతన్ని ఆపలేకపోయారు. స్వర్గం వణికిపోయింది. దేవతలు భయంతో చూశారు. భగవంతుడు శివుడు సతీ ఈవరూపాన్ని మోసుకుంటూ బ్రహ్మాండమంతా సంచరించాడు. బ్రహ్మాండ సమతుల్యతను కాపాడటానికి భగవంతుడు విష్ణువు జోక్యం చేసుకున్నాడు. తన సుదర్శన చక్రంతో సతి శరీరాన్ని పవిత్రమైన ముక్కలుగా కోశాడు. అవి భూమిపై పడి పవిత్రమైన శక్తి పీఠాలుగా మారాయి. ఇప్పుడు అవి అపార ఆధ్యాత్మిక పూజాస్థానాలుగా నిలిచాయి. భగవంతుడు శివుడు దుఃఖంలో మునిగిపోయాడు. అతను అన్నీ వదిలి అనంత ధ్యానంలో లీనమయ్యాడు. సృష్టి ఆయనతో పాటు శోకించింది. కానీ నిజమైన ప్రేమకాలం జీవనాన్ని మించిపోతుంది. సతి పార్వతీ రూపంలో పునర్జన్మ పొంది తన అచంచల భక్తితో మళ్లీ శివుని హృదయాన్ని గెలుచుకుంది. శాశ్వత ప్రేమికులు మళ్లీ కలిసినప్పుడు సృష్టి ఆనందంతో ఉప్పొంగింది. ప్రేమ ఇప్పుడు అంతం కాదు, అది రూపాంతరం చెందుతుంది అనే సత్యం నిరూపితమైంది. ప్రేమ, భక్తి, త్యాగమే పరమాత్మ సారం. హర హర మహాదేవ్.